నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 26 జూన్ 2026 శుక్రవారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్న ఈ బండి హుండై i10 మ్యాగ్నా 2012 జనవరి మ్యానుఫ్యాక్చరింగ్, మార్చ్ రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఓనర్, కేవలం 28,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. బానెట్ నుంచి డిక్ వరకు ఏపీస్ మార్లో ఒక ఫ్రంట్ గ్లాసు 2017లో షోరూంలో రీప్లేస్ అయింది. ఇప్పటి వరకు బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్, ఎక్కడ రస్టింగ్ లేదు, ఏపీస్ రిప్లేస్ లేదు, బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం జెన్యూన్. ఫస్ట్ ఓనర్ 2012 మార్చ్ రిజిస్ట్రేషన్, 2027 మార్చ్ దాకా ఇక్కడ లైఫ్ ఉంటుంది. మన దగ్గర రిన్యువల్ అవుతుంది, ఇక్కడ రిన్యువల్ కాదు. ఈ బండి కొనేది ఉంటే ఆ బోర్డు మీద 247 నెంబర్ నాదే, నాకే కాల్ చేయరు, ఓనర్ తోటి మాట్లాడిస్తా. డీలోకి అయితే 20,000 కమిషన్ తీసుకుంటా, బండి రావడానికి 25,000 అవుతాయి. కమిషన్ 2,000 తక్కువ అయినా పర్లేదు సార్. బండి అయితే బాగుంది, గోల్డ్ కలర్. ఈ యొక్క ఫ్రంట్ గ్లాసు మారింది, బానెట్ నుంచి డిక్కి వరకు ఎక్కడ కూడా పాన పెట్టలేరు, బండి మొత్తం ఒరిజినల్ ఉంది. ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు సార్, ఏసీ రన్నింగ్లో ఉంది. నేనే నడుపుకొచ్చి వీడియో చేసిన. 23లో బ్యాటరీ వేసిర్రు, 3 ఏళ్ళు అవుతుంది. నాకు తెలిసి బ్యాటరీ లైఫ్ ఇంకొక 2-3 నెలలో 6 నెలలు అంతకు మించి రాదు. బిహెచ్ ఫ్రంట్ గ్లాస్ మారింది. రన్నింగ్ 4 టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి సార్. బండికి 4 పవర్ విండోస్ వచ్చినాయి, ఒక ఆటో విండో ఉంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్, చాబీ స్టార్టు. 27,155 కిలోమీటర్ తిరిగింది. ఎయిర్ బ్యాగులు రావు, 5 స్పీడ్ గేర్ బాక్స్ వచ్చింది. కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది. ఇంటీరియర్ నీట్గా ఉంది. i10 మ్యాగ్నా IRDE 2 అని ఉంది సార్. ప్యూర్ పెట్రోల్ ఇంజన్. నేను ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఏం లేదు. ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు, మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి. దీనికి కూడా లోన్ అడగకుర్రి. i10 మ్యాగ్నా. డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది సార్, డిక్కీ గ్లాస్ ఒరిజినల్. డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు సార్, ఇక్కడ రస్టింగ్ కూడా రాలేదు. స్టెప్నీ టైర్ మాత్రం 30% ఉంది. బండికి రియర్ సెన్సార్స్ ఉన్నాయి, రివర్స్ కెమెరా రాదు. హుండై i10 మ్యాగ్నా 2012 జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది. 27 మార్చ్ వరకు ఢిల్లీలో లైఫ్ ఉంటుంది. మన దగ్గర 27 మార్చ్ తర్వాత రిన్యువల్ అవుతుంది, ఇక్కడ రిన్యువల్ కాదు. బండి మాత్రం నీట్గా ఉంది సార్. సేమ్ ఒకటి వైట్ కలర్ నిన్న పెట్టింటి, 15,000 తిరిగింది. ఆ బండి అమ్ముడు పోయింది. గుంటూరు నుంచి ఒకసారి డబ్బులు పంపిండు, కానీ డబ్బులు పంపి మళ్ళీ క్యాన్సిల్ అయింది. ఆయన 10,000 ఇచ్చిండు, మనం వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చినాం. అడ్వాన్స్ ఇచ్చినాక అద్దంటే రిటర్న్ ఇయర్ ఢిల్లీలో. అయితే నేను వీడియోలో 30,000-40,000 ఖర్చు అవుతాయి అని చెప్పిన. అయితే అక్కడ ఆర్టీఓ ఆఫీస్లో అడిగితే 50,000 అవుతాయి అన్నారట. 10,000 కాడ ఏముంది సార్, చేసుకోవచ్చు అంటే నువ్వు వాళ్ళ వీడియోలో చెప్పలేదు అన్నాడు. అంటే ఇప్పుడు ₹1 ఎక్కువ అయినా సారు రిజిస్ట్రేషన్ చేసుకోక బండి అద్దంటాడు అన్నట్టు. అవి అట్లనే అద్దన్నాడు. 10,000 వీకిని. ఆ 10,000 వాళ్ళు రిటర్న్ ఇవ్వలేరు. నేను కూడా దానికి ఏం చేయలేను సార్ అని చెప్పిన. ఆ బండి అలా అమ్ముకున్నారు. ఇప్పుడు ఈ బండి రెడీ ఉంది సార్, వాళ్ళకన్నా కావాలంటే ఎప్పుడు. ఆ బండికి కాల్స్ బాగా వచ్చినాయి, అందుకోసమే వీడియో చేస్తున్నా. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్. ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి.